హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు గోంగూర ప్రాన్స్ రెసిపీ గురించి చెప్తున్నాను. ఇది ఆంధ్ర స్టైల్లో తయారు చేసి చూపిస్తాను. చాలా ఈజీ రెసిపీ, ఇది క్విక్గా కూడా అయిపోతుంది. ఇంకా బ్యాచిలర్స్ కూడా బెస్ట్గా చేసే తీరులో కుదురుతుంది. ఇంత సింపుల్ రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తయారు చేస్తూనే ఉంటారు. అంత పర్ఫెక్ట్ రెసిపీ ఇది. లెట్ స్టార్ట్. ఇక్కడ నేను 1 కేజీ ప్రాన్స్కి 4 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. గోంగూరని చక్కగా సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. బాగా 4 సార్లు వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే సపరేట్ చేసి ఉంచుకోవాలి. గోంగూర ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత మంచిది. తర్వాత ఇక్కడ టైగర్ రొయ్యలండి. ఈ ప్రాన్స్ని చక్కగా పెద్దగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత గోంగూరని పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత గోంగూర ప్రాన్స్ 2 క్లీన్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందు ఇవి ఎంత నీట్గా క్లీన్ చేసి ఉంచుకుంటే అంత మంచిది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకుంటాం కదా, దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలండి. ఇలా ఎగరేసుకొని మొత్తం ముక్కలకి పట్టేలాగా వాటిపైన మూత ఉంచేసి ఇలా ఉడికించుకోవాలి. రొయ్యల్లోంచి వాటర్ అయితే వస్తుందండి. ఇలా వాటిలోంచి వాటర్ పైకి వస్తుంది. ఆ వాటర్ తీసేసుకొని రొయ్యలను పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నె ఉంచుకొని దాంట్లో మనకి కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ మనకి రెడీగా ఉంచుకోవాలండి. ఇలా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. గోంగూరలో ఇలా ఆనియన్స్ మిర్చి వేసుకుంటే వాటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్నాం కదా ప్రాన్స్, అవి తీసుకొని ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న దాంట్లో ఇలా వేసేసుకోవాలండి. వాటర్ తీసేసేయాలి. ఆ వాటర్ తీసేసుకొని ఓన్లీ ప్రాన్స్ని మాత్రమే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ముందుగా వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలండి. వీటిలో ముందు మనం వాటర్ యాడ్ చేయకుండా ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ రెసిపీ ఒక్కసారి చేసుకుని తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడైతే మధ్య మధ్యలో తీసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ కింద కలర్ చేంజ్ అయిపోతున్నాయి. ఇలా మాడకుండా కొంచెం మనం మధ్య మధ్యలో తీసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవడానికి అడుగు మందం ఉన్న గిన్నెలో మనమైతే కూర ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముందు ముక్కలు ఉడికించేప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా, కాబట్టి తగినంత రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం కారము వేసుకొని ముక్కలకి కూడా ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఫ్రాన్స్లో కొంచెం మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనం మూత వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత ముందుగానే మనము గోంగూర చక్కగా క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా, ఇలా క్లీన్ చేసి ఉంచుకున్న గోంగూరని వాటిల్లో మొత్తం పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తము స్ప్రెడ్ చేసుకొని ఇలా ఉంచేసుకుంటే మనకి మూత పట్టకపోయినా సరే ఇలా గట్టిగా అదిమేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే గోంగూర ఉడికిపోతే కొంచెంగా అయిపోతుంది కదా. ఇలా మొత్తము ఆ పాత్రలోకి పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. గోంగూర ఉడికితే ఆకు మొత్తం మగ్గిపోతుంది కదా, కొంచెం గోంగూరలాగా అయిపోతుంది. ఇలా ఉడికించుకొని మూత తీసుకొని చూసుకొని చూడండి, చక్కగా గోంగూర వాటర్ పట్టేసి చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికించుకొని మధ్యలో కొంచెం ఇలా తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. మనకి కనిపిస్తుంది ఉడికిపోతున్నట్టుగా. ఇలా వాటర్ మొత్తం ఉడికిపోయిన తర్వాత వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఇలా గోంగూరని ఉడికించుకుంటూ ఉండాలి. మనకి దగ్గర పడిపోతుందండి. ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఈ పాత్రను తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవడానికైతే ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వాటిల్లో తాలింపు దినుసులు అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. దంచి వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న కర్రీలో వేసుకొని ఈ ఆయిల్ మొత్తం కర్రీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ వెల్లుల్లి వేసిన తాలింపు కలుపుకుంటేనే కూర అనేది టేస్ట్ మారుతుందండి. ఇలా తాలింపు పెట్టిన తర్వాత ఈ గోంగూరకి ఉన్న టేస్ట్ అయితే మారిపోతుంది. ఈ అరోమా అంతా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన ప్రిపరేషన్ అయితే ఆంధ్ర స్టైల్లో అండి.
ఒకసారి చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.